హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చరిత వ్లాగ్స్ ఒంగోల్. ఈ రోజైతే మీకు మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అయితే చూపిపోతున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే. ఇదైతే మా తమ్ముడైతే ఆర్డర్ చేశారు. వాడు జీన్స్ ప్యాంట్లు కానీ షర్ట్స్ కానీ కలర్ పోతే పెట్టుకుందామని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బ్లాక్ జీన్స్ అయితే పోయిందని అయితే పెట్టుకుంటే ఇంక నేను ఆగుతానా, ఖచ్చితంగా ట్రై చేయాలని అయితే ట్రై చేస్తున్నాను. మా బావ షర్ట్ అయితే కలర్ పోతే అయితే ఇవి షర్ట్సే కాదు, జీన్సే కాదు, శారీస్ కానీ, దుపటాస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఏ క్లాత్కైనా వూల్, సిల్క్, షిఫాన్, కాటన్, జార్జెట్ ఏ క్లాత్కైనా యూజ్ అయింది. మీరైతే కలర్ పోయినాయని పక్కన పెట్టుకోకుండా ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకొని మీరైతే చక్కగా యూజ్ చేసుకోవచ్చు మీ బట్టలైతే. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎలా యూజ్ చేయాలి, యూజ్ అయిందా లేదా 100% అయితే యూజ్ అయింది. ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీంట్లో అయితే 10 కలర్స్ అయితే వస్తాయి, కలర్ ప్యాకెట్స్ అయితే. అంటే మీరు 10 కాకుండా 2, 3 పెట్టుకుంటే ప్రైస్ అయితే తగ్గిద్ది. ఇవైతే 10 కలర్ ప్యాకెట్స్, అలాగే 5 జెల్ ప్యాకెట్స్ అయితే వచ్చాయి. వీటితో పాటు గ్లౌజెస్ అవి కూడా వచ్చాయి. ఇవైతే 305 రూపీస్ అయితే పడింది. మీకు ప్యాక్స్ బట్టి అయితే ప్రైస్ ఉంటుంది. కలర్ ప్యాకెట్స్ 10, ఇవైతే జెల్ అయితే 5. ఇక వీటితో పాటు 2 నెక్కి పెట్టుకోవడానికి, అంటే మనం యూజ్ చేసేటప్పుడు మనం వెంట మీద పడకుండా అయితే ఉంటుంది. అయితే హ్యాండ్స్ గ్లౌజెస్ కూడా మీకైతే చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. పక్కన స్క్రీన్ మీద యాడ్ చేసాను చూడండి. వీటిలో అయితే ఏ కలర్స్ కావాలో 2 లేదా 3 మీకు నచ్చిన కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి, లేకపోతే కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చాకైతే చూసి షాక్ అయ్యాడు, ఈ షర్ట్ ఇంత మంచిగా బ్రైట్ కలర్ ఎలా వచ్చేసింది అనేసి. ప్రైస్ అనేది 100 రూపీస్ నుంచి అయితే ఉంది. మీ బట్టలు డల్ కలర్ కాస్త బ్రైట్గా అయితే అవుతాయి. ఇంకో డ్రెస్ కలర్ ఈ డ్రెస్ కంటేనా వేరే డ్రెస్ది ఇంకో డ్రెస్కి అయినా అయితే కలర్ అయితే యూజ్ చేయొచ్చు. చాలాసార్లు అయితే నా చున్నీ కలర్ మా హస్బెండ్ షర్ట్స్కి అయితే అయ్యాయి చాలాసార్లు అయితే. ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అలా అయినప్పుడైతే ఈ కలర్ అనేది యూజ్ చేస్తే మనకైతే కలర్ బ్రైట్ అవుద్ది. ఇంక ఇప్పుడైతే ఏ కలర్ షర్ట్కి వేస్తున్నానో చూడండి. ఈ కలర్ షర్ట్ ఉంది కదా, ఇదైతే లైట్ లావెండర్ కలర్. ఇది స్టిచ్ చేసిన షర్ట్. కలర్ అయితే చాలా బ్రైట్గా వచ్చింది ఫస్ట్ అయితే, తర్వాత అయితే కలర్ అనేది బాగా షేడ్ అయిపోయింది, చాలా డల్ అయిపోయింది ఈ షర్ట్ అయితే. ఇంకా చాలా రోజుల నుంచి అయితే పక్కన పెట్టేస్తాను. దీని మీద అయితే ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. షర్ట్ మొత్తం చూసారు కదా, చాలా డల్గా ఉంది కలర్ అయితే. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ అయితే లావెండర్ కలర్ అయితే యూజ్ చేస్తాను. మనకి ఏ క్లాత్కి ఏ కలర్ అనేది చూసి సెలెక్ట్ చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడైతే నేను లావెండర్ కలర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి వెనకైతే నేమ్స్ రాసి ఉంటాయి, అవి చూసుకొని మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ చేయండి. 5 మినిట్స్ అయితే వేడి నీళ్ళు అయితే బాగా మరగించాకైతే మనమైతే కలర్ ప్యాకెట్స్ అయితే వేసుకుందాం. మనకి ఏ కలర్ కావాలో చూసి సగం ప్యాకెట్ వేసుకునే సరిపోద్ది. ఫుల్గా అయినా వేసుకోవచ్చు, హాఫ్ అయినా వేసుకోవచ్చు. మీ క్లాత్ సైజ్ బట్టి అయితే. శారీ అనుకోండి ఫుల్గా వేసుకుంటే సరిపోద్ది, లేదు జార్జెట్ అయితే లైట్ కలర్ అనుకోండి సగం ప్యాక్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే ఉండలు లేకుండా లైట్, అంటే చిన్న చిన్న ఉండలు లేకుండా అయితే నీళ్ళల్లో బాగా కలిసిపోవాలి. ఆ రంగు అనేది ఫుల్ కలిసిపోవాలి. ఎక్కడ చిన్నవి ఉండలు అయితే ఉండకూడదు. మొత్తం మిక్స్ అయ్యే వరకు కలపాలి. తర్వాత అయితే ఇంకా షర్ట్ అనేది పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ షర్ట్ పెట్టుకునేటప్పుడు అయితే వీడియో తీయలేదు, చూపించేది వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. పెట్టింది చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే చూసుకొని మనమైతే వాటర్లో అనేది ఫుల్గా పెట్టాలి. నీళ్లు బాగా మరిగిన నీళ్ళలో పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలి. మనకి నీళ్లు చల్లారే వరకు వదిలేస్తే సరిపోయింది. గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసి జెల్ వేసుకొని జాడిస్తే సరిపోయింది. ఒక 5 మినిట్స్. ఇదిగోండి జెల్ ప్యాకెట్ సగం వేసుకుంటున్నాను, మిగతా సగం పోకుండా అయితే పిన్ కొట్టుకోండి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ యూజ్ చేసుకొని మిగిలింది పిన్ చేసుకోండి పిన్నుల మిషన్తో అయితే. ఇక్కడ సగం వేసాను. ఇది కూడా బాగా కలవాలి నీళ్ళల్లో అయితే. ఇవైతే నీళ్ళు చల్లగున్నా పర్లేదు, వేడిగున్నా పర్లేదు. ఇక నేను నార్మల్ ట్యాప్ వాటర్ అయితే తీసుకున్నాను. నీళ్ళు కలర్ వేసేటప్పుడు అయితే వేడి నీళ్ళు తీసుకున్నా. ఆ వేడి నీళ్ళలోంచి తీసి ఈ జెల్లో అనేది ముంచుకొని జాడించుకొని పక్కనైతే 5 మినిట్స్ వేసుకోవాలి. అయితే 10 వాషెస్ దాకా ఇది సపరేట్గా అయితే ఉతుక్కోవాలి. మనమైతే సపరేట్గా వాష్ చేసుకుంటే ఇంకా పర్మనెంట్ అయిపోయింది. ఇప్పుడు జెల్ వేసాం కాబట్టి పర్మనెంట్ అయిపోయింది. ఆ కలర్ నీళ్ళు అనేది ఈ కలర్లోంచి ఆ కలర్లో తీయడం వల్ల అదైతే కలర్ నీళ్ళలో కనిపిస్తుంది. కలర్ అనేది షేడ్ అవ్వలేదు. ఓ 5 మినిట్స్ నీళ్ళు వచ్చాకైతే నీట్గా అయితే మనం ఆరేసుకుంటే సరిపోయింది. ఇందాక ఎంత లైట్ కలర్ ఉంది, ఇప్పుడైతే చాలా అయితే బ్రైట్గా అయింది. మీరు కూడా చూడండి. ఇదైతే మార్నింగ్ తీసాను చూడండి, ఎంత లైట్ కలర్ కాస్త బాగా బ్రైట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియో అయితే ఆరినెమ్మటే చూపిలేదు, మళ్ళీ ఆరాకైతే మళ్ళీ జాడిచ్చాను కలర్ పోతుందా లేదని. కలర్ పోలేదని మళ్ళీ చూపిస్తున్నాను. అసలు కలర్ అనేది కొంచెం కూడా షేడ్ అవ్వలేదు మనకైతే. ప్రాసెస్ మొత్తం అర్థమైంది కదా. ఫస్ట్ కలర్ యూజ్ చేశాకైతే జెల్ యూజ్ చేయాలి. ఓకే బాయ్.